హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మేకప్ వీడియో చూపించబోతున్నాను. చాలామంది నువ్వు ఏ ప్రోడక్ట్స్ వాడతావు అనేసి అడిగారు నన్ను. సో నా వేలో నా స్టైల్లో నేను ఇవాళ సింపుల్ మేకప్ అయితే చూపించబోతున్నాను. నేనేమంత ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయితే కాదు. సో నా స్టైల్లో నేను చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా మేకప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నా ఛానల్ అయితే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఫస్ట్ అయితే టోనర్ యూజ్ చేస్తున్నా నేను. బయోటిక్ వాళ్ళది టోనర్ అన్నమాట. ఫస్ట్ టోనర్ అప్లై చేస్తాను. ఫ్యూ డ్రాప్స్ ఇలా తీసుకొని జస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా మనం నెక్ కూడా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే నెక్ అండ్ ఫేస్ డిఫరెన్స్ కనిపించకుండా. ఇలా టోనర్ని అయితే అప్లై చేసాము. ఫస్ట్ టోనర్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మాయిశ్చరైజర్. మనం మేకప్ వేసుకునే ముందే ఎవరైనా ఫస్ట్ బేసిక్ మాయిశ్చరైజర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాతనే మేకప్ వేసుకోవాలి. మీరు ఏ మాయిశ్చరైజర్ అయినా తీసుకోండి, అట్లీస్ట్ మాయిశ్చరైజర్ అయినా యూజ్ చేయాలి, ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయకపోయినా. సో నేనైతే బయోటిక్దే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. సో మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేసుకున్నాను. సో మనం ఏ దానికైనా కొంచెం అప్లై చేసిన తర్వాత కొంచెం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గ్యాప్ ఇస్తే మంచిగా ఫేస్ పట్టుకుంటుంది అనమాట. సో అండ్ మాయిశ్చరైజర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ రాస్తున్నాను అనమాట నేను. క్రీమ్ బయోటిక్ వాళ్ళే కోకోనట్, ఇది ఇన్స్టాంట్ గ్లో క్రీమ్ అనమాట. బట్ కొంచెం ఇది నాకు ఆయిలిష్గా అనిపిస్తుంది, అందుకు నేను దీని తర్వాత మళ్ళీ కొంచెం వేరే క్రీమ్ అయితే యూజ్ చేస్తాను. అండ్ నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ సాఫ్ట్గా ఏదైనా అంటే ఇట్లా ఒకేసారి రబ్ చేయకూడదు అనమాట. నీట్గా అంటే సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలన్నమాట. మీకు అప్పుడే డిఫరెన్స్ అనిపిస్తుంటుంది, కొంచెం గ్లోయింగ్గా అనిపిస్తుంది. సో ఇది నాకు వేసుకున్నాక కొంచెం గ్లోయింగ్గా ఉంటుంది, కానీ కొంచెం నాకు ఎందుకో ఆయిలిష్గా అనిపిస్తుంది. సో అందుకు నేనైతే లైట్గా ఇది పాండ్స్ అయితే కొంచెం లైట్గా అప్లై చేస్తాను అనమాట. ఎందుకంటే ఇదంటే ఆయిలిష్గా కాదు, ఇన్స్టాంట్ గ్లో క్రీమ్ అనమాట అది. సో లైట్గా అయితే నేను ఇది జస్ట్ టచ్అప్ చేస్తాను అంతే. అట్లా ఈ బ్లెండర్ తీసుకొని జస్ట్ ఇట్లా టచ్అప్ చేసేస్తాను. సో మీరే డిఫరెన్స్ చూడొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ బ్లెండ్ చేశాను కదా, ఇక్కడ బ్లెండ్ చేయని చోట కొంచెం మీకు గ్లోయింగ్గా ఆయిలిష్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి. సో డిఫరెన్స్ వన్ సైడ్ నేను బ్లెండ్ చేయని చోట ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. జస్ట్ లైట్గా అప్లై చేస్తాను అనమాట ఇది. సో ఫస్ట్ టోనర్ వేసుకొని మాయిశ్చరైజర్ వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ క్రీమ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లైట్గా డార్క్ ఉన్న చోట కొంచెం కన్సీలర్ ప్యాలెట్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది కరెక్టర్ అండ్ కన్సీలర్ అనమాట. సో ఫస్ట్ నేనైతే కరెక్టర్ని యూజ్ చేస్తాను. ఫస్ట్ నేను ఈ ఆరెంజ్ షేడ్ని అయితే ఫస్ట్ లైట్గా అప్లై చేస్తాను అనమాట. సో ఇది కొంచెం లైట్గా ఇలా తీసుకొని కొంచెం ఇలా డార్క్స్ ఉన్న చోట ఫస్ట్ కరెక్టర్ అనమాట. ఇది ఎక్కడన్నా కొంచెం ఇట్లా డార్క్స్ ఉన్న చోట ఫస్ట్ నేను
ఈ కరెక్టర్ని అయితే యూస్ చేస్తాను. అండ్ బ్రషెస్తో వేస్తారు, బట్ మనం అంత ప్రొఫెషనల్ కాదు కదా, సో నేను బ్లెండ్ ఎక్కువ యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ తర్వాత ఈ ప్యాలెట్స్ ఉన్నాయి కదా, మన స్కిన్ టోన్కి తగ్గట్టు నేను ఇది కన్సీలర్ అయితే అప్లై చేస్తున్నా. నాకు ఈ బ్లెండరే ఎక్కువ అలవాటు. జస్ట్ అట్లా సో నేను ఇప్పుడు ఇక్కడ బ్లెండ్ చేయని చోట, బ్లెండ్ చేసిన చోట మీకు వన్ సైడ్ అదర్ సైడ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇటు నేను బ్లెండ్ చేశాను ఈ కన్సీలర్ని, సో ఇది బ్లెండ్ చేయలేదు కదా, ఇక్కడ వీటికి మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది చూడండి. సో ఇది డార్క్ స్పాట్స్కి, ఈ డార్క్ సర్కిల్స్ నాకు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఎక్కువ ఇంపార్టెంట్ నాకైతే. ఇది ఇప్పుడు అప్లై చేశాను కదా, అండ్ ఇంకా నేను ఎక్కువ అప్లై చేయలేదు. సో ఇది ఐబ్రోస్. ఫస్ట్ మనం ఐబ్రో బ్రష్ అయితే ఫస్ట్ యూజ్ చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మంచిగా షేప్ ఉండాలి అంటే. నేను ఇది డార్క్ బ్రౌన్ పెన్సిల్ అయితే యూజ్ చేస్తాను అనమాట, అంటే నా ఐబ్రోస్కి సెట్ అయ్యేలాగా. సో మనం మంచిగా షేప్ రావాలంటే ఇలా బ్రష్ని యూజ్ చేయాలి, ఐబ్రో బ్రష్. అండ్ వన్ సైడ్ బ్రష్, వన్ సైడ్ ఇలా పెన్సిల్. కాంపాక్ట్ అనమాట, కాంపాక్ట్ పౌడర్. సో ఇది బ్రష్తో ఇలా అనుకొని బ్రష్ని ఇలా ట్యాప్ చేసేస్తే ఎక్సెస్ పౌడర్ అంతా వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్సైడ్ బ్లషర్ అనమాట. ఇది 3-in-1 బ్లషర్. ఐ లిప్కి అండ్ చీక్స్కి కొంచెం లిమిటెడ్గా ఇలా తీసుకొని చీక్స్ ప్లస్ జస్ట్ ఇలా ట్యాప్ చేయాలి ఇక్కడ. సో సీ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్. ఆల్రెడీ ఇది లిప్స్టిక్ లాగే, ఇప్పుడు నేను లిప్ గ్లాస్ పెడుతున్నాను. ఇది కొంచెం డార్క్ బ్రైట్నెస్ వస్తుంది షేడ్ మనకి. నెక్స్ట్ వచ్చేసి మస్కారా. నెక్స్ట్ ఇంకా ఐలైనర్ అనమాట. బట్ ఐలైనర్ అయితే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, ట్రై కూడా చేయలేదు, ఎందుకంటే నాకు అది రాదు, నాకు ఇష్టం కూడా ఉండదు పెట్టుకోవడం ఐలైనర్. సో అదైతే నేను స్కిప్ చేసేస్తున్నా. ఇన్ కేస్ మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు. సో ఇది నా ఫైనల్గా మేకప్ లుక్ వచ్చేసి. మీరే బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ చూడొచ్చు ఎలా ఉందో. పెట్టుకున్నాక ఇంకా లుక్ అయితే ఇది. ఇప్పుడు హెయిర్ అయితే వేసేసుకోవాలి. హెయిర్ కూడా ఇట్లా వేసేసుకున్నాను.
హెయిర్ స్టైల్ చేసేసాను. అండ్ ఫైనల్గా నా ఫైనల్ లుక్ వచ్చేసి ఇది చూడండి ఎలా ఉందో నా మేకప్ లుక్. ఫైనల్గా నా మేకప్ అండ్ కంప్లీట్ లుక్ వచ్చేసి ఇది. మీకు నా వీడియో మేకప్ లుక్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.